మన 5 ఏళ్ళకి సరిపడే అంత మన 5 ఏళ్ళు సుఖంగా సంతోషంగా బిడ్డలు చదివించుకునే దానికి, అదేవిధంగా స్కూళ్ళకి పంపించి హాస్పిటల్ ఖర్చులకి ఈ 5 ఏళ్ళకి సరిపోయేంత దుడ్డు ఈరోజు ఎమ్మెల్యేలు ఇద్దరు పంచుతూ ఉన్నారు. ఆల్రెడీ వీకోట మండలంలో స్టార్ట్ అయినాయి, అన్ని మండలాల్లో స్టార్ట్ అయినాయి. ఏదో 300, 500తో సరిపెట్టుకుంటా ఉండ్రి. ఈ రోజు నేను వచ్చేకుందరికి ఇద్దరు ఎమ్మెల్యేలకి తలకాయ నొప్పి స్టార్ట్ అయింది. ఇద్దరికి తలకాయ నొప్పి స్టార్ట్ అయ్యి ఇదేమన్నా 500తో 300తో కొనేద్దామనుకుంటుంది. ఇప్పుడు 2000, 2500 ఇస్తే కానీ గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి 2000, 2500 అని అంటూ ఉన్నారు. ఆల్రెడీ ఈ కోటాలో ప్రతి ఇంటి ముందర అమ్మా 2000 ఇస్తామమ్మా ప్రోగ్రామ్కి పోవద్దు, అమ్మా 2000 ఇస్తామమ్మా ప్రోగ్రామ్కి పోవద్దు, అమ్మా 2000 అమ్మా మీ ఊరు వస్తుందమ్మా ప్రోగ్రామ్కి పోవద్దు. ఎక్కడ చూడు ఈ కోటాను, ఎక్కడ చూడు 2000 అమ్మా మీకు 2000 వస్తాయన్నమ్మా పార్టీల నుండి 5 ఏళ్ళు సరళగా బతకచ్చు, 5 ఏళ్ళు మీ బిడ్డలు చదివించుకోవచ్చు. ఈ 2000తో హాస్పిటల్ కూడా పోవచ్చు. ఇంకా ఏమన్నా హోమ్ శక్తి గుళ్ళు కూడా ఈ 2000తో పోవచ్చు రావచ్చు. 5 ఏళ్ళు మీరు సరళగా బతకచ్చమ్మా 2000తో. హ్యాపీగా ఉండండమ్మా. మనం మామూలుగా ఎవరు ఎక్కడ ఇస్తే వాళ్ళకే కదా ఓటేసేది. ఈసారి 500 జాస్తి ఇస్తే వారికి ఓటు వేద్దాం. 2000 ఇస్తే ఒకసారి ఆలోచన చేద్దాం. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటేద్దామమ్మా. అవునా కదా? కాదా? అవునా కాదా? ఇంకేమి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకైనా మనం ఓటేయాల్సిందే. కాబట్టి తప్పకుండా అమ్మా 2000 రూపాయలకి 2 ఏడాదులు 5 ఏడాదులు 2000తో బస్సులో వెళ్తుందా? బస్సులో కయ్యలేదా? 2000తో 5 సంవత్సరాలు బస్సులో కయ్యలేదమ్మా. 2000 రూపాయలు ఇప్పుడు వాయిదా 2500 వీళ్ళు 3000 ఒకరికి మించి ఒకరు పంచుతా ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు. అయితే బస్సులో కాదా మనము? అట్లయితే మనము ఈసారి 2500 ఇస్తే 5 ఏళ్ళు మనం బస్సులో కావాలా? ఈ 2000 వచ్చే వరకు మనం ఓటేయమా? అవునా? 2000 రూపాయలు పంచితే ఓటేయరా ఈసారి? 2000కి 5 ఏళ్ళు బస్సులో కావాలేమా? అవునమ్మా? అట్లయితే నేను ఇప్పుడు చెప్తాను చూడమ్మా. నెలకి 8,333 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు కుటుంబంలోని పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్ కి 8,333 రూపాయలు పడేది గ్యారెంటీ. ఎందుకు? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు ఈసారి. నరేంద్ర మోడీ గారు గట్టిదిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు ఈసారి. ఆయన ప్రధానమంత్రి అయితే మీకు 8,333 రూపాయలు వస్తుంది. ప్రతి నెల మీ అకౌంట్ లో పెడుతుంది. అమ్మా 8,333 రూపాయలతో ప్రతి నెల ఏమైనా కుటుంబాన్ని సమాలించుకోవచ్చా? సమాలించా? అట్లయితే నెలకి 8,000 ఇవ్వాలా? 5 సంవత్సరాలకి 2,000 చాలదా? అవునమ్మా? అయితే ఆ 2,000తో మనం బోర్లు వేపించుకునే కదా, ఇంటికి కొలా వేపించుకునే కదా, రోడ్లు వేపించుకునే కదా 2,000తో. కనీసం బాత్రూమ్ లో నీళ్లు 2 బకెట్లు కూడా రావు. అవునా కదమ్మా? 5 ఏళ్ళు ఒక్కక్కన వస్తుందా? 5 ఏళ్ళు ఒక్కక్కన వస్తే మరి 2,000 రాదా? పోతే మరి బీడీ కట్ట కూడా రాదు. అవునా కదా? అబ్బా ఇన్ని ఏళ్ళకి బాగా ఆలోచన చేస్తా ఉన్నారమ్మా. మీకు కూడా తెలివి చాలా దేవుడు ఇచ్చి ఇన్ని ఏళ్ళకి ఆలోచన చేస్తున్నారు పొలంనేరులో. అమ్మా అమ్మా ఈసారి ఇద్దరు ఎమ్మెల్యేలు 2,000 పెంచినా గెలిచేది కాంగ్రెస్, 3,000 పెంచినా గెలిచేది కాంగ్రెస్, 5,000 పెంచినా గెలిచేది కాంగ్రెస్. అమ్మా అందరూ ఒకసారి ఇక్కడ ఎవరెవరు కాంగ్రెస్ ఓటేస్తారో తెలియజేస్తే ఒకేసారి చేయొద్దమ్మా. అలా ఒక్కసారి దయచేసి ఇక్కడ ఉండాలమ్మా చేయొద్దమ్మా. ఎవరెవరు కాంగ్రెస్ ఓటేస్తారు? కాంగ్రెస్ ఓటేస్తారా?
వాళ్ళకి అర్థమైనా లేదా? నేను అన్నంత పని చేస్తానని వాళ్ళకి తెలుసు. అందుకేమా ఈ రోజు దయచేసి 2,200 రూపాయలు తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఈ కోటలో పంచుతూ ఉన్నారు. ఆల్రెడీ అంత ఓపెన్ స్టేట్మెంట్ అమ్మా, అందరికీ తెలిసిన విషయం నేను తెలియదు. అబద్ధమమ్మా. ఈరోజు రాత్రి అందరూ డబ్బులు తీసుకోండి. ఓటు గారికి వేస్తారమ్మా, ఓటు గారికి వేస్తారు. ఎందుకు తెలిసినా వాళ్ళు చిన్న 2,000 తీసుకొని మనం ఓటు వేయాలనేసి రూల్ ఏమిగా అగ్రిమెంట్ ఏమి రాసుకోరా, అవునా కదా? ఏమంటే వాళ్ళు ఇచ్చే డబ్బుకి మనం పోయి ఇంటి గుమ్మం దగ్గర చేస్తున్నా ఎమ్మెల్యే దగ్గర అయ్యా 2,000 నేను ఓటు వేస్తాను ఎవరిని అడిగినారమ్మా? ఎవరిని అడిగినారా? ఎవరు అడగా వాళ్ళు మన ఇంటి గుమ్మం దగ్గరికి వస్తున్నారు. దుడ్డు తీసుకోకపోతే మొహమాటము, మళ్ళీ అడుగు నిష్ఠూరం మనకి, అవునా కదా? డబ్బులంతా తీసుకోండమ్మా, ఎమ్మెల్యేల మధ్య దుడ్డు తీసుకోండి, కానీ ఓటు కాంగ్రెస్ అమ్మా, ఓటు కోరుకుంటున్నామా? తప్పకుండా తల్లి అమ్మా. ఈరోజు పరమనేరులో ఏ మహిళ అయితే ఇల్లు లేకుండా ఉందో, ఒక్క మహిళగా ఇల్లు లేకుండా ఉండే మహిళ ఉండగలిగే 5 లక్షల రూపాయలతో ఈ నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు. తప్పకుండా రాష్ట్రంలో గొప్ప మెజార్టీతో పరమనేరు నియోజకవర్గం గెలుస్తుందమ్మా. అమ్మా మీకందరికీ పరమనేరులో కాంగ్రెస్ వచ్చిన తక్షణమే నీళ్లు కిస్తీలు కట్టాల్సిన అవసరంగా, ఈ కోటలో ఊరిలో నీళ్లు బిల్లు కడతా ఉంటే నీళ్లకి కిస్తీలు కట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అధికారంలోకి వస్తాయండి. ఏ నీళ్లకి కిస్తీలతో 24 గంటలు నీళ్లు వచ్చేట్లుగా మేము చూసుకుంటాం తల్లి, మీకు వాటర్ వచ్చేట్లుగా మేము చూసుకుంటా, సరేనమ్మా? కాబట్టి తప్పకుండా కాల అవకాశం తక్కువ కాబట్టి మనమందరూ ఒకసారి ర్యాలీగా పోయి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దాము. అమ్మా సాయంకాలం మరవుతున్నాము, సాయంకాలం ఇంటికి దుడ్లు వస్తా ఉంది, వద్దనొద్దండి.